బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై ఉన్నారు. మీ ఆత్మలను కాయిచున్నారు. వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుని స్తోత్రం. వారు లెక్క చెప్పాలి. వారు ఏం చేయాలంట? లెక్క చెప్పాలి. ఇక్కడ ఉన్న మనందరం కూడా లెక్క చెప్పాలి. ఎవరికి లెక్క చెప్పాలి? ఎవరికి చెప్పక్క, పద్మక్క, ఎవరికి చెప్పాలి మనం లెక్క? దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఇక్కడున్న వారందరినీ లెక్క అడుగుతాడు. నన్ను కూడా లెక్క అడుగుతాడు. మనము దేవునికి లెక్కలు చెప్పాలి. ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. ఆయన ఏదైతే మనకు అప్పగించాడో చూడండి, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు కదా, ఒకనికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు 5కు 5 10 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు 2కు 2 4 సంపాదించాడు. ఒక్కటిచ్చిన వాడు కప్పి బూడ్చిపెట్టాడు. ఒక దినము ఈ ఇచ్చినటువంటి ఆ యొక్క అధికారి వచ్చాడు. లెక్క అడిగాడా? అడిగాడు కదా. నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేశావు? అయ్యా, ఇదిగో 5కు 5 నేను 10 సంపాదించానంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి ఆయనకి విస్తారంగా గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 2 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా అడిగాడు. అరే బాబు, నీకు 2 తలాంతులు ఇచ్చాను, ఏం చేశావు అంటే, అయ్యా నువ్వు 2 తలాంతులు ఇస్తే 2కు 2 నేను 4 చేశాను. బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి అతను కూడా ఆశీర్వదించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, అయ్యా నీవు కఠినుడు అని, నీవు ఇచ్చిన దాన్ని తిరిగి మరలా నీవు అడుగుతావని నాకు తెలిసి నేనేం చేశానో తెలుసా అయ్యా, గొయ్యి తీసి కప్పి పెట్టా. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట? గొయ్యి తీసి ఆ ఇచ్చిన తలాంతిని గోతిలో పెట్టాడంట. అరే ఈయన్ని కూడా గోతిలో పెట్టండి రా అన్నాడు ఆయన. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అరే ఉపయోగం తపయోగం లేనోడు, ఈయనెందుకు రా మీరు, ఈయన్ని కూడా గోతిలో పెట్టండి, దేవుని మహిమ కలుగును గాక అంటాడు. అరే బాబు, నేను కఠినస్తున్నని నీకు తెలుసు, ఇచ్చిన దానికి లెక్క అడుగుతానని నీకు తెలుసు, మరి అడిగినప్పుడు నువ్వు పని ఎందుకు చేయలేదురా నాయన? హల్లెలూయా. నేను కఠినస్తుడు అంటున్నావు, ఇచ్చిన దానికి లెక్క అడుగుతాను అంటున్నావు, మరి ఇచ్చిన దానికి నువ్వు న్యాయంగా పని ఎందుకు చేయలా? అవసరమైతే తాకట్టు పెట్టపోయినవా? నీ దగ్గర ఉన్న దాన్ని నేను వడ్డీ గట్టి విడిపించుకునేవాడిని కదా. ప్రైజ్ అలా. హల్లెలూయా. నువ్వు తాకట్టు పెడితే వడ్డీ గట్టి నేను విడిపించుకునేవాడిని. నువ్వు ఏది చేయకుండా కప్పెట్టావు. పక్కన వచ్చిన వాళ్ళతో చెప్తున్నాడు, వీడిని తీసుకుపోయి ఆ ఏడుపును పండ్లు కొరుక్కునేటువంటి స్థలానికి ఆ చీకట్లో తీసుకెళ్ళి వీడిని పడేయండి అన్నాడు. దేవునితో. హల్లెలూయా. ఆ 1 తలాంతుని తీసుకొని ఆ 10 తలాంతులు కలిగిన వానికి ఇచ్చాడు ఆ తలాంతు. ఆయనకి 11 అయినాయి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. నేను నిజం చెప్తున్నా, ఏదో ఒక రోజు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఈరోజు నాకు తలనొప్పి ఉందని చెప్పి నేను చర్చి మానుకుంటా, పాస్టర్నే కదా, నాకు రోగాలు వస్తాయి. నాకు కూడా రోగం వస్తుంది, తలనొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, అన్ని రోగాలు నాకు కూడా వస్తాయి. ఎందుకంటే నేను మానవుణ్ణే, నాకు శరీరమే ఉంది. నేను రోబోనండి? నేనేమన్నా అంటే మీకేమన్నా రోబోలాగా ఏమైనా కనపడుతున్నానా? నేను మనిషినే. నాకు జలుబు చేస్తుంది, నాకు దగ్గు వస్తుంది, నాకు నడుముల నొప్పులు ఉన్నాయి. బ్రదర్ని అడగండి నాకు ఎంత నడుము నొప్పి. ఆ లూకా బ్రదర్ని అడగండి చెప్తాడు. నాకు ఈ లెఫ్ట్ అంతా అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు, దినమంతా నొప్పి పుడుతూనే ఉండదు. 24 గంటలు ఈ లెఫ్ట్. నేను ప్రార్థన చేసుకుంటుండగానే అది నాకు తగ్గట్లా. దేవుని స్తోత్రం. ఆ భాగమంతా నాకు ఒక ముళ్ళులాగుంది. అది అయినా కూడా ఇంతసేపు నిలబడి మీకు వాక్యం చెప్తున్నా. ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
బలహీనత లేని వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుని పని నేను మానట్ల. ప్రైజ్ ది లార్డ్. దేవుని పని నేను మానుకోవట్లేదు. ఎందుకు మానుకోవట్లేదు అంటే నేను దేవునికి లెక్క చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నా బలహీనతలు చూస్తున్నాడు, నా బాధ చూస్తున్నాడు, నా ఇబ్బందులు నా దేవునికి తెలుసు. తెలిసి కూడా నేను ఇబ్బంది పడుతున్నా ఆయన చూస్తున్నాడంటే దీని వెనుక ఏదో దేవుడు నాకు మేలు చేస్తాడు. ప్రైజ్. దీని వెనుక దేవుడు నా జీవితంలో ఏదో ఒక మేలు చేస్తాడు. అది చేస్తాడని విశ్వాసం, నమ్మకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నమ్మకము చేతనే ఏ బాధ ఉన్నా మీరు వచ్చేటప్పటికి ఆదివారం రోజు శుభ్రంగా చర్చిని ఊడ్చి తుడిచి అన్నీ చేసి ఎక్కడెక్కడ శుభ్రం చేసి తేట చేసి లైట్లు వేసి ఫ్యాన్లు వేసి అన్నీ చేసి సిద్ధం చేసి మీరు వచ్చాడు. నేను స్నానం చేసి శుభ్రం రెడీ అయ్యి బట్టలు వేసుకొని అన్నీ వేసుకొని అలా ఎదురు చూస్తూ ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత చేసి రాలేదనుకోండి, మీరు ఎంత బాధ ఉంటుంది. దీని వెనుక మీరెంత శిక్ష అనుభవిస్తారు. హల్లెలూయా. మీకేమన్నా సుఖం ఉంటుందా ఒకరిని బాధ పెడితే? హల్లెలూయా. మీరు బాధ పెట్టారనుకోండి, మీరేమన్నా సుఖపడేది కూడా ఉండదు. ఇంత యథార్థంగా ఏ పాస్టర్ చెప్పడు. నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం. యథార్థంగా చెప్తున్నాను. ఈ వాక్యము ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ చదవండి, అక్కడ ఉంది అదే మాట. ఇంత త్యాగం చేస్తున్నాడే యేసు ప్రభు మన కోసం. నిత్య మహిమ నదులు పెట్టొచ్చాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకములో చీకటి ఉండదు, నిత్యము వెలుగు ఉంటుంది. ఆకలి ఉండదు, దప్పికుండదు. ఏమండి, పరలోకములో ఏడ్పు పళ్ళు కొరుకోటాలు ఉండవు. ఎప్పుడు దేవదూతలతో నిత్యము అక్కడ ఎంతో సంతోషం, ఆనందం. అలాంటి పరలోకాన్ని వదిలిపెట్టి ఈ పాడుబడ్డ దేశానికి వచ్చాడండి యేసు ప్రభు. మన కోసం వచ్చాడండి ఆయన. ఎవరి కోసం వచ్చాడు? నీ కోసం, నీ కోసం, మన కోసము యేసు ప్రభు నిత్య మహిమను వదిలిపెట్టొచ్చాడు. ఆయన నీ కోసం వచ్చి ఎవరో నాలాంటి ఒక సేవకుని ఏర్పరచుకొని మీకు వాక్యం అందించడానికి నిలబెడితే నిర్లక్ష్యం చేస్తే ఎట్లండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత రక్తం గార్చాడండి నీ కోసం యేసయ్య. ఎన్ని దెబ్బలు తిన్నాడండి. ఆయన ముఖాన్ని ఉమ్మేస్తే కూడా ఆయన తుడుచుకున్నాడండి. ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టారు. ఎవరి కోసం అండి? మన కోసమే. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇంత వేదన, ఇవన్నీ ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఆయన కోసమా? నిన్ను రక్షించడానికి, నిన్ను రక్షించడానికి. ఎవరిని రక్షించడానికి? నిన్ను నన్ను రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంత త్యాగం చేసి నిన్ను రక్షించుకుంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన కోసము నువ్వేం త్యాగం చేసావు? ఒక్కరోజు త్యాగం చేయలేవా? వారం మొత్తం మీద 6 దినాలు కష్టపడండి. 6 దినాలు ఏ పనన్నా చేసుకో. 7వ దినము దేవుని సన్నిధికి రండి. ఒక్క దినము దేవుని కోసం ఇవ్వలేవా? ఏమండి, ఒక్కరోజు ఇవ్వలేవా? 365 రోజులండి సంవత్సరానికి. 50 ఆదివారాలు ఉంటాయి. 365 రోజుల్లో 50 ఆదివారాలు అంటే 365 రోజుల్లో 50 రోజులు దేవునికి ఇస్తే 315 రోజులు నీకే కదా. ఆ ఒక్క ఆదివారం మందిరానికి రావడానికి ఎన్ని నొప్పులండి. అమెరికాలో ఉన్న రోగాలు కూడా ఇప్పుడే మా ఇంట్లో ఇప్పుడే వచ్చింది ఆ వైరస్ మా ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ దింపదేగా అమెరికాలో ఉన్న వైరస్ వచ్చింది ఆ ఇంతలోపే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం ఇది అసలు. నిజంగా కొంతమంది ఏమనుకుంటారు కానీ దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఆ మాటలు, నేను అన్నానండి ఆ మాటలు. నాకేం అవసరం అండి? ఇక దేవుని వాక్యం అట్లా రాశారు వాళ్ళు. ఆయన రాసిన వాళ్ళకి చెప్పండి మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై ఉన్నారు. మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎందుకు లోబడాలి? ఎందుకు వినాలంటే మనం లెక్క చెప్పాలండి. ఒకరోజు మనం లెక్క చెప్పాలి దేవునికి. నువ్వు నిలబడతావు రేపొద్దున, నేను నిలబెడతాను ఆ ధవల సింహాసనం ఎదుట. మనందరము
రేపు దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఒక్కొక్కరిని పిలిచి ఆయన లెక్క అడుగుతాడు. ఏం చెప్తామండి ఆ రోజు? ఏం చెప్తాము? ఇద్దరు ఉన్నారంట, ఒక డ్రైవరు ఒక వానరు. అయితే వీళ్ళిద్దరు చర్చికే పోతారు. ఇద్దరు చర్చికి పోతే యాక్సిడెంట్లు ఇద్దరు చచ్చారు. యాక్సిడెంట్ ఇద్దరు చచ్చిపోయారు. ఈ రెండు ఆత్మలంట పరలోకానికి ఎత్తబడ్డాయి. అంటే ఒక అలంకారంగా చెప్తున్నా, మీకు ఇది జరిగింది కాదు, ఒక అలంకారంగా చెప్తున్నా. అయితే ఇద్దరు ఎత్తబడ్డారంట. డ్రైవరు వానరు లైన్లో నిలబడ్డారు. దేవదూత ఒక్కొక్కరిని పిలుస్తా ఉంది లోపలికి. యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చున్నాడంట. సింహాసనం మీద కూర్చుంటే ఈ డ్రైవర్ వెళ్ళంగానే డ్రైవర్ని, బలా నమ్మకమైన మంచి దాసుడా, భూలోకంలో నువ్వెంతో నమ్మకంగా నువ్వు నా పని చేశావు అని చెప్పి దేవుడు ఆయన నెత్తి మీద జీవ కిరీటం పెట్టాడంట. ఏం పెట్టాడు? వానర్ అనుకుంటున్నాడంట, మా డ్రైవర్కే జీవ కిరీటం ఇస్తాను, నా 2-3 కిరీటాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా 2-3 కిరీటాలు ఇస్తాడు అనుకుంటున్నాడు. మరి డ్రైవర్కి ఇచ్చాడు కదా, నా కింద పని చేసినోడికే మరి ఇంత పెద్ద కిరీటం ఇస్తే మరి నాకెన్ని కిరీటాలు ఇవ్వాలి? వాడికి జీతం ఇచ్చింది నేనే, హల్లెలూయా. వాడి కుటుంబాన్ని పోషించింది నేనే, వాడికి పని ఇచ్చింది నేనే, జీతం ఇచ్చింది నేనే, వాడికి ఇన్ని రకాలుగా హెల్ప్ చేసింది కూడా నేనే అనుకొని చెప్పి జబ్బలు తెరుచుకుంటున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక తీరా దగ్గరికి వెళ్తే దేవుడు అన్నాడు, ఈ ఏడుపును పండ్లు కొరుకునే స్థలానికి తీసుకొని పొమ్మన్నాడట. హల్లెలూయా. ఏడుపును పండ్లు కొరుకునే స్థలానికి ఈయన్ని తీసుకెళ్ళి ఆ అగ్నిగుండంలో ఆడ పడేయండి అన్నాడంట. అదేంది ప్రభా, ఇంత అన్యాయమా అంటే? ఇంత అన్యాయం ఉంది నాయన, ఇక్కడ ఈ గ్రంథంలో నువ్వు చేసిన మంచి పనులు ఏమి రాసిలేవు నాయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నువ్వు చేసిన త్యాగాలు ఏమి లేవు, వైట్ పేపర్ వచ్చిదే ఉంది, ఏం త్యాగాలు ఏమి లేవు. మా డ్రైవరు ఓరే తిక్కలాడా, వాడి జీతం రాగానే దశంభాగం తెచ్చి ఇస్తాడు రా చర్చిలా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆడి దశంభాగం తెచ్చిస్తే వాళ్ళ పాస్టర్ పోయి అనేక ఊర్లలో సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్ళ పాస్టరు అనేక ఊర్లలో సువార్త ప్రకటిస్తే ఆ సువార్త ద్వారాగా ఎంతో మంది రక్షణ పొందుతున్నారు. గట్టిగా చెప్పండి, అతని ద్వారాగా ఎంతో మంది ఆత్మలు రక్షణ పొందుతున్నారు. మరి అంత పెద్ద సువార్త పనికి ఇతను ఎంత సహాయపడుతున్నాడు? దేవుని మహిమ కలుగును గాక. అంత పెద్ద దేవుని పనికి ఎంతో సహాయపడుతున్నాడు. మరి నువ్వేం చేసావు? ఫ్లాట్లు కొనుక్కున్నావు, ఇల్లులు కొనుక్కున్నావు, కార్లు కొనుక్కున్నావు, బళ్ళు కొనుక్కున్నావు, బంగ్లాలు కొనుక్కున్నావు, బంగారం కొనుక్కున్నావు, నీ ప్రాపర్టీని విస్తరింపజేసుకున్నావు తప్ప నా పనిలో నువ్వేం చేసావు రా చిన్నోడా అని అడిగాడంట. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరి నేనేం చేయాలి? ఏమన్నా ఉంటే నువ్వు రాసి పెట్టి, ఏమన్నా ఉంటే ఇక్కడ నీకేదో ఒకటి నేను చేయొచ్చు. నీ పేరే లేదు లిస్టులా, నీ పేరు లిస్టులో లేదు. జీవగ్రంథములో ఎవరి పేరైనను రాయబడినట్లు కనబడిన ఎడలా వాడు అగ్నిగుండములోకి వెళ్ళిపోనని రాయబడి ఉందా లేదండి? ఉందా లేదా? ఉంది కదా. మరి మన పేర్లు ఉన్నాయంటారా? హల్లెలూయా. ఈ రాత్రి మీరు ప్రార్థన చేయండి ఇంటికి వెళ్ళి, ప్రభా జీవగ్రంథములో నా పేరుంటే ఆ ఎన్నో నెంబరు జర చెప్పాయా. దేవుని స్తోత్రం, నిజమమ్మా, నేను అబద్ధతల నేను అడుగుతాను దేవుణ్ణి, నా చూపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కూడా అడగండి. ఒకప్పుడు అడిగా నేను, నాకు చూపెట్టాడు దేవుడు. మీరు కూడా అడగండి, జీవగ్రంథంలో నా పేరుందేమో ఆ లిస్టులో నాకు ఒకసారి చూపెట్టాయా. చూపెడతాడు దేవుడు. చూపెట్టాడా? దేవునికి మరుగై ఉంటాయేమన్నా? అడగండి. జీవగ్రంథములో ఎవరి పేరైనను రాయబడినట్లు కనబడినడలా వాడు అగ్నిగుండములో పాలు పొందును అనింది. ఇది 2వ మరణం, ఇది ఆత్మీయ మరణం. అంటే ఏంటి? చూసుకోవాలా వద్దా పేరుందో లేదో? ఏనా అన్నా చూడాలా వద్దా అనా? ఇప్పుడు ఓటేయటానికి వెళ్ళాం, ఏమడుగుతాం? నా పేరుంది అని చూడు. ఎక్కడమ్మా మీ అడ్రస్? రాగన్న కూడా పలానా రాజు కూడా చూడన్నా. ఉందన్నా? లేదా అన్నా? ఉందా అన్నా? చూడన్నా అంటావా లేదా? లేదన్నాడు అనుకో, ఎందుకు ఉండదన్నా? మాది ఇదే కాలనీ అన్నా, పోయినసారి ఓటేసానన్నా నేను, ఇప్పుడు ఎందుకు ఉండదు? ఏమోనమ్మా తీసేశారు. హల్లెలూయా. ఏమన్నా ఇప్పుడు మా పోయినసారి సెకండ్ సారి ఎలక్షన్లు మావి తీసేశారు. మా భార్య భర్తలు 2 పేర్లు లేవు, ఎమ్మెల్యే ఓట్లు వేసి వచ్చాం.
ఎమ్మెల్యే ఓట్లు వేసి వచ్చిన తర్వాత ఎంపీ ఓట్లకు మా పేర్లు లేవు. క్రైస్తవులు అని పిలువబడేవారు ఎవరైతే గుర్తింపు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళ ఓటర్ హక్కు పేర్లు తీసేశారు. నా పేరు, మా ఇద్దరి పేర్లు తీసేశారు. ఎందుకంటే క్రైస్తవులుగా మాకు ఒక గుర్తింపు ఉంది కాబట్టి తీసి పడేశారు. దేవుని, అది ఎవరు చేశారు? ఈ లోకములు, ఈ లోకల్ నాయకులే. దేవుని స్తోత్రం. అలా చాలా మంది క్రైస్తవులు పోయినాయి. అందుకని మోడీ ప్రభుత్వం మళ్ళీ గెలవాలని చేశారు ఈ పని. చాలా ఓట్లు తీసేశారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. జీవగ్రంథం పోతే పోయింది పేరు, లేకపోయింది. అసలు జీవగ్రంథంలోనే పేరు తీసేత్తేట. రేషన్ కార్డు వెళ్ళామనుకోండి, నీ భర్త పేరు, నీ పేరు, నీ పిల్లల పేర్లు, అందరి పేర్లు ఉంటాయి. కనీసం ఒకళ్ళ పేరు పోయింది అనుకో, అన్న ప్లీజ్ అన్న మా అబ్బాయి పేరు కూడా కొంచెం రాయించి అన్న. ఎట్టన్నా? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా? ఎక్కడికి వెళ్ళాలి? తాలూకా ఆఫీస్కి వెళ్ళాలన్నా? మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాలా? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే ఈ పేరు ఆ రేషన్ కార్డులో రాస్తారన్నా? మరి జీవగ్రంథంలో రాయాలంటే ఎక్కడ పోవాలన్నా అని అడిగారు ఎప్పుడన్నా? గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. జీవగ్రంథంలో పేరు రాయాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా? ఎక్కడికి వెళ్ళొద్దన్నా? నువ్వు యేసయ్య పాదాల దగ్గర ఉంటే చాలన్నా. గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళొద్దు. ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో పేర్లు అంటే దేశం అంతా తిరగాలి. కానీ ఈ జీవగ్రంథములో అందులో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ జీవగ్రంథములో నీ పేరు లేకపోతే ఖచ్చితంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం మనం. దేవుని స్తోత్రం. మనం అంటున్నా, నాతో సహా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక్కలే కాదు, నేనైనా సరే అందరం వెళ్ళిపోతాం. జీవ గ్రంథములో మన పేరు ఉండాలంటే భూమి మీద దేవుని పని మన ద్వారా జరగాలి. హల్లెలూయా. భూమి మీద ఇంతో అంతో దేవుని పని నీ ద్వారా జరగాలి. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలి, నేను బ్రతికున్నంత కాలం నా దేవుని పని నేను చేశాను, ఎంతో అంత చేశాను, దేవుని సేవకు నేను సాయపడ్డాను, నా ద్వారా ఇంత సేవ జరిగింది, ఈ పని జరిగింది, ఇది నేను చేశానని నువ్వు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలా. ఆ ధైర్యము నీలో నింపుకో. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యం నువ్వు కలిగి ఉండాలా. దయచేసి నేను చెప్తున్నాను, మీరు ఈ సాక్ష్యం మీరు చెప్పాలా. నేను, నా ద్వారా దేవుని పని జరిగింది. ఈ కాలనీలో కావచ్చు, బయట కాలనీలో కావచ్చు, ఎక్కడన్నా సరే నా ద్వారా ఇంత పని జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నా ద్వారా 4 కుటుంబాలు వచ్చినాయి. నా ద్వారా 4 బట్టలు ఇచ్చా, 4 ఎదవరాళ్ళకు బట్టలు ఇచ్చా, 4 పేదోళ్ళకి అన్నం పెట్టా, లేదా సువార్త చెప్పా, 4 సేవకులు పెట్టా. ఏదో ఒకటి నీ ద్వారా ఇంత పని జరిగిందా? ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక పని నీ ద్వారా జరగాలి, నువ్వు చెయ్యాలి. చేస్తే రేపొద్దున దేవుని సింహాసనం ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజు సిగ్గుతో నీవు తలదించాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూతే నీకు దారిస్తుంది లోపలికి రమ్మని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక విఐపిగా నువ్వు వెళ్ళిపోతావు, అక్కడికి దర్జాగా వెళ్ళిపోతావు. వెళ్ళిపోగానే దేవదూత ఇలా నీకు ద్వారాలు తెరుస్తుంది. విఐపిని పిలిచినట్టు ఘనంగా పిలిచి లోపలికి తీసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్తుంది, వారు మహాశ్రమల నుండి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వస్తున్నారంట? మహాశ్రమల నుండి వస్తున్నారు. గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను తెలుపు చేసుకొని మహాశ్రమల నుండి వస్తున్నారు విశ్రాంతి తీసుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూలోకములో మహాశ్రమల నుండి గొర్రె పిల్ల రక్తములో మన వస్త్రములను తెలుపు చేసుకొని ఎక్కడికి వెళ్తున్నామంట? మనం విశ్రాంతి తీసుకోవడానికి మనం పరలోకానికి పోతున్నాం. అక్కడ మనకు విశ్రాంతి, అక్కడ ఏడుపు ఉండదు. ఏమండి? కన్నీళ్లు గార్చాల్సిన అవసరం లేదు. రేపేమవుతుందా అని బాధ లేదు. బట్టలు ఉన్నాయా, కొత్త బట్టలు పండాలు కొనుక్కోని లేదు, పండగలు చేసుకోవాలని లేదు, ఇల్లుందా లేదు, కరెంటు బిల్లు కట్టే పని లేదు, ఇంటర్నెట్లు కట్టే పని లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రె పిల్లే యేసుక్రీస్తు ప్రభువే మనకు అక్కడ గుడారమై ఉన్నాడు. ఆ గుడారములో మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆకలి దప్పికలు ఉండవు, వేదన దుఃఖాలు ఉండవు. అక్కడ నిత్యము ఆ గొర్రె పిల్ల దేవుని సన్నిధిలో మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇక అక్కడ మన ఎవరు మనల్ని ఏడిపించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానించేవాళ్ళు ఏ ఒక్కరుండ్రు అక్కడ. అంత దేవదూతలే ఉంటాయి, దేవుడు ఉంటాడు. ఆనందమే అక్కడ. దేవుని స్తోత్రం. నిత్యము పాట పాడుకుంటూ ఉంటావు, నిత్యము ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పాట పాడతావు అక్కడ?
ఏం పాటలు పాడతారు వెళ్ళిన తర్వాత? గుర్తున్నాయి ఏమన్నా పాటలు? ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో అని ఆడ పాటలు పాడుతుంటాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే ఇక్కడ శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్నొచ్చినా నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడాలి. పారిపోవద్దు. పారిపోయే మనసు మనకు అసలు ఉండకూడదు. ఇక్కడ ఏదైనా శాశ్వతమైనది ఏదైనా ఒక్కటి ఉందని చెప్పండి. ఉందండి. ఇక్కడ మనకి ఇవాళ మనం కొన్ని లక్షలు పెట్టి మనం ఇల్లు కొనుక్కున్నాం. శాశ్వతంగా ఉంటాం అందులో? గ్యారెంటీ ఉందా? లేదంటే 10 ఎకరాల భూమి కొన్నాం, శాశ్వతంగా ఉంటుందా? 10 మంది పిల్లలు కన్నాం, శాశ్వతంగా ఉంటారా మనతో వాళ్ళు? మనం వాళ్ళకి శాశ్వతమా? వాళ్ళు మనకు శాశ్వతమా? 10 తులాలు బంగారం కొన్నాం, మనకు శాశ్వతమా అండి? ఏదండి శాశ్వతం? శాశ్వతమైనది లోకంలో ఏది లేవు, అన్ని అశాశ్వతమైనయే. శాశ్వతమైన రాజ్యం ఏదన్నా ఉంది అంటే అది దేవుడు ఏర్పరిచిన రాజ్యం. ఆ రాజ్యానికే ఈ ప్రయాణం. అందుకనే కొన్నిసార్లు దేవుని వాక్యము కఠినంగా చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు ప్రేమగా చెప్పాల్సి వస్తుంది, కొన్నిసార్లు నవ్విస్తుంది, నవ్వు వస్తుంది, కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది దేవుని వాక్యం. ఇదంతా కూడా దేనికి అంటే అక్కడికి చేరడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే అంటాడు, గాయపరిచేది నేనే, గాయము కట్టేది నేనే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు గాయపరుస్తాడు. ఆ గాయాన్ని కూడా ఎందుకు గాయపరుస్తాడంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. నిన్ను వదిలిపెట్టి ఉండలేక, నువ్వంటే ఆయనకి ఇష్టం కనుక నువ్వు ఎక్కడ పడితే అక్కడ చప్పాదే కూడా తిరుగుతున్నావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే కాలు చెయ్యి ఎరగొడతాడు. గట్టిగా చెప్పండి, ఎందుకు ఎరగొట్టావని ఎవరన్నా అడిగితే, ఇగో ఈ పిల్లోడు అంటే నాకు చాలా ఇష్టమయ్యా, వీడు అసలు ఇంటి పొట్టునే ఉండడు, అయ్యేటి తిరిగి ఏష్టకు వస్తుంది ఎతికి అందుకని ఎరగొట్టాను. ఏడబోతాడు, ఏడబడి ఉంటాడు. గట్టిగా హల్లెలూయా. ఎరగొట్టాను, అందుకే ఎరగొడతానని ఇంటి పట్టున ఉంటాడు. అందుకని దేవుడు కొన్నిసార్లు మనల్ని కొడతాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని కొడతాడు, ఇబ్బందుల కొలిమిలో పెడతాడు. దేనికో దానికి అప్పగించేస్తాడు మనల్ని. అప్పగించేస్తే ఇంకెక్కడ పోతాం? ప్రభువా, ఒకవేళ ఎడగన బావాలనుకుంటే ఆ ముళ్ళు లేదు, ఎక్కడ బొడుచుకుంటుంది. నువ్వు కానీ యేసయ్యను వదిలిపెట్టి కానీ అవతల గదిలో నువ్వు చస్తావురా నాయన, దేవుని స్తోత్రం అని ముళ్ళు పెడతాడు లోపల. ఆ ముళ్ళు పొడుచుకుంటూ ఉంటుంది. అప్పుడేంది? మళ్ళీ స్తోత్రం 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 ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా అంటుంటాం. మళ్ళీ ముళ్ళు కాస్త నిమ్మలం ఇచ్చిందనుకో, మళ్ళీ ఇక దిక్కులు చూసాను అంటుంది ముళ్ళు. దేవుని స్తోత్రం. కొన్నిసారి మీరు ఇంట్లో పిల్లల్ని దడిపిస్తారుగా, ఏడికి రా, అటు రైట్ ఇటు ఏడగ, ఎన్నిసార్లు చెప్పాడు పోద్దని అంటాం. ఎందుకంటున్నావు? అంటే ఆడ గుంతలో పడతాడు అంటే నీకు ఇష్టం, వాడు నువ్వు ప్రేమిస్తున్నావు కనుక బురదలోనో గుంతలో పడతాడని వాడిని గద్దిస్తాడు పోవద్దని. దేవుడు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నాడు, ప్రేమిస్తున్నాడు ఆయన, నిన్ను గద్దిస్తున్నాడు, నువ్వు సైడ్ మార్గాల్లోకి ఎక్కడ తప్పిపోకూడదని. కాబట్టి ప్రియమైన గమనించండి, దేవుని ద్వారా వచ్చే ప్రతిదీ మనకు ఆశీర్వాదమే. కాబట్టి మనలో ఏదన్నా దేవునికి ఇష్టం లేని ఉంటే అవి తీసేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని మాట మనం నిర్లక్ష్యము చేయొద్దు, దేవుని మాట మనం నిర్లక్ష్యం చేయొద్దు. మోకాళ్ళు వేయగలిగిన వారు మోకరించి ప్రభుని అడగండి. ఈరోజు ఎన్నో విషయాలు నేను మీతో, మీ ఇంట్లో ప్రార్థన చేయటం వల్ల మీకే ఆశీర్వాదం, మీ కుటుంబాలే బాగుంటాయి, మీరు ఆశీర్వదించబడతారు. దినదినం ఎక్కడైతే ప్రార్థన ఆరాధన ఉంటుందో అక్కడ నుంచే స్టార్ట్ అయితే ఆశీర్వాదాలు. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించబడితే అక్కడి నుంచే చీకట్లోంచి వెలుగు ప్రకాశించబడుతుంది. అక్కడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసి అడగండి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే, తప్పులు ఉంటే ప్రభువుని అడగండి. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా. ఈ భూమి మీద చూడండి,
డ్రైవర్కి పరలోకం దొరికితే వానరికి నరకం దొరికింది. ఒకవేళ అలా మనం ఉంటే, నీ ద్వారా దేవుని పని ఏమీ జరగకపోతే, నీ ద్వారా ఇంతో అంతో పని జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం దేవునికి లెక్క చెప్పేవారమై ఉన్నాం. ఈ లోకంలో ఎవరైనా మర్చిపోతారేమో కానీ ఆయన మరిచిపోయే దేవుడు కాదు. లేఖనం చెప్తుంది ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మరవడు, ఆయన విడువడు, ఎడబాయడు. ఆయనకు మతిమరుపు అస్సలు లేదు. ఆయన దాసుడని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా పరలోకములో ప్రతిఫలం ఉందని చెప్పాడు. ఓ గ్లాసు సన్నీళ్ళు ఇస్తే కూడా మరి పరలోకములో ప్రతిఫలం ఇస్తుంటే, ఈరోజు ఒక విలువైన కానుక తీసుకొని వచ్చి దేవుని సేవకును ఇస్తే మరి దేవుడు ఎలా మర్చిపోతాడు?